చూస్తే 8 ఏళ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తుందన్న సీఎం కేసీఆర్ చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 2.78 లక్షలు అని చెప్పారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో జరుగుతున్న న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వి రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలనా విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మంచి ఉన్నత స్థాయి శిఖరాలను కూడా చేరుకుంటూ ఉన్నది. నేను చాలా సంతోషంగా, సగర్వంగా మీ అందరి మధ్య ప్రకటించడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఒక స్థాయి కలిగినటువంటి రాష్ట్రాలు అంటే గోవా, సిక్కిం లాంటివి పక్కన పెడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెలువరించినటువంటి లెక్కల ప్రకారంగా 2014-15లో 112 crores లో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ, ఇట్ హ్యాస్ రైజన్ టు ది లెవెల్ ఆఫ్ 2,78,000 crores. చాలా చక్కటి ఆర్థిక పురోగతిని, పటిష్టమైనటువంటి పద్ధతులు, ఫిస్కల్ ప్రుడెన్స్, హార్డ్ డిసిప్లిన్ అమలు చేయడం ద్వారా ఈ పురోగతిని మనం అంతా సాధించగలిగాం. అట్లాగే విద్యుత్ శక్తి రంగంలో చాలా అద్భుతమైనటువంటి పురోగతి. గతంలో ఉన్న బాధలు ఇప్పుడు ప్రజలకు లేవు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అద్భుతంగా మనం ముందుకు పురోగమిస్తున్నాం. చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్ మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ 4,320కి పైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు హాజరైన సీజేఐ ఎన్వి రమణ, న్యాయ వ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయ వ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. It has great pleasure and satisfaction for me today to attend this state level judicial officers conference. After formation of the Telangana state, first time we are all meeting here to strengthen the judicial system in the state. And very happy. I think in 6 years back, when the combined state judicial office conference has taken place, after 6 years almost, now we are meeting. And after 2 years of this pandemic, once again we are meeting with little ease and relaxed mode. The purpose of this conference, we are aware that we have to exchange the views, learn some more knowledge in dispensation of the justice and improving the judicial system in the state. తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. వైద్య పరికరాల తయారీ, పరిశోధనల కోసం హైదరాబాద్కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్కులో సహజానంద్ మెడికల్ టెక్నాలజీ సంస్థను కేటీఆర్ ప్రారంభించారు. ప్రాజెక్టు సంజీవని పేరుతో స్టెంట్ల తయారీ యూనిట్ను ఎస్ఎంటీ సంస్థ ఏర్పాటు చేసింది. I'm truly honored and delighted to be inaugurating this Asia's largest stent manufacturing and research and development facility at SMT today. I think हमारी मुलाकात पहली बार 4 साल पहले हुई थी सर, धीरज लाल जी से और भार्गव जी से 4 साल पहले 2018 में या 19 में हमारी परिचय हुई थी. तो तब मैंने उनसे पूछा कि सर आप तो सूरत से हैं, आप तो डायमंड्स के व्यापार में हैं, आपको कैसे आना हुआ इस लाइन में. तो आपने एक किस्सा सुनाई थी सर उस दिन, अभी भी याद है, अभी भी ताजा है मेरे मन में. उस दिन धीरज लाल जी ने कहा था कि 1990s में, 96 या 97 पता नहीं, एक बार घर में किसी के लिए दवाई चाहिए था उनको, तो वो खुद चले गए एक मेडिसिन शॉप में, एक फार्मेसी पे. वहां जाने के बाद उन्होंने अपना तो मेडिसिन खरीद लिया,
पर जब वो वहां पे उपस्थित थे, तो इतने में कोई एक अपने बच्चे के लिए कोई एक और शख्स वहां पे मेडिसिन लेने के लिए वो भी आ गए वहीं पे, और उनकी बात हो रही थी। जो दूसरे शख्स थे जो आए थे वो मेडिकल शॉप पे, उनकी बात हो रही थी कि मुझे भाई मेरे पास इतना ही पैसा है, तो जितना आप दे सकते हो दवा उतना ही दे दो। तो तब इन्होंने सोचा, तब उनको एक मन में उनके सोच आई कि బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని, ఆయన చేపట్టినది ముమ్మాటికి ప్రజా వంచన యాత్ర అని విమర్శించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడతారా, పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా అని కేటీఆర్ నిలదీశారు. కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, పాలమూరుపై కక్ష ఎందుకో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ అంటే గిట్టని బీజేపీ పార్టీ కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో అపోలో డెంటల్ క్లినిక్ ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డాక్టర్ నీలిమతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నారు. ప్రైవేట్ రంగంలో వైద్యులు లాభాపేక్ష లేకుండా మంచి సేవలు అందించాలని సూచించారు. త్వరలోనే నగరంలోని వివిధ బస్తీల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని డాక్టర్ నీలిమ తెలిపారు. నేను డాక్టర్ నీలిమ. ఈరోజు జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 1 కేబీఆర్ ఆపోజిట్ అపోలో డెంటల్ ఓపెన్ చేశాము. శ్రీ మాగంటి గోపీనాథ్ గారు స్వయాన వచ్చి క్లినిక్ ఓపెన్ చేశారు. మనకు తెలిసింది ఏంటంటే అపోలో 34 ఇయర్స్ నుంచి చాలా పెద్ద గ్రూప్ అండి. డెంటల్లో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. సో దీన్ని ఇంకా ముందుకి ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్లాలన్నది మా అనుభవం. తర్వాత మా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే చుట్టుపక్కల జస్ట్ ఇక్కడ కమర్షియలే కాకుండా చుట్టుపక్కల ఉన్న స్లమ్స్లో కూడా కొన్ని క్యాంప్స్ చేద్దామని అనుకుంటున్నాము. లైఫ్లో ఎన్ని కోటి విద్యలు కూటికన్నట్టు ఎంత సంపాదించినా తినేది 2 ముద్దలే. ఆ ముఖ్యంగా తినాలి అంటే ఆరోగ్యంగా డెంటల్ డాక్టర్లు చెప్తారు అట్లీస్ట్ ఒక బైట్ ఇన్నిసార్లు చీవ్ చేస్తేనే కానీ సిస్టమ్ అన్నిటికీ ఇక్కడ నుంచే మెయిన్ కాబట్టి టీత్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అట్లాంటిది ఈ రోజుల్లో బీడీఎస్ చేసి డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేశారంటే వారు నిజంగా ప్రశంసనీయులు. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎంబీబీఎస్, ఎండి, సర్జన్ అట్లాంటివి చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లాంటి రోజుల్లో కూడా ఒక సేవా దృక్పథంతో బీడీఎస్ చేసి వారు ఇక్కడ ఈ డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేశారంటే వారి సేవకి ఇది ఒక దృక్పథం, ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ నిజంగా హనుమాన్ జయంతి విజయ యాత్ర రూట్ మ్యాప్ను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తుల సంయుక్త ఆధ్వర్యంలో చారిత్రాత్మక గౌలీగూడ రామ్ మందిర్ నుండి నిర్వహించే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ను నగర పోలీస్ సిపి ఆనంద్, అడిషనల్ సిపి చౌహాన్, ఏవి రంగనాథ్, డీసీపీ సతీష్, ఏసీపీ దేవేందర్ సిఐలు పరిశీలించారు. శోభయాత్ర నేపథ్యంలో బజరంగ్ దళ్, బీహెచ్పీ నాయకులతో ఏర్పాట్లపై సమీక్షించారు. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్కు భారీ స్పందన వచ్చింది. ఇప్పటి వరకు 3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. పెండింగ్ చలాన్ల రూపంలో ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 65% పైగా పెండింగ్ చలాన్లు వాహనదారులు క్లియర్ చేశారు. హైదరాబాద్లో 1.70 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. దీంతో ఈరోజు చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. మరోవైపు ఆఫర్ పొడిగింపు ఉండదని పోలీస్ శాఖ తెలిపింది. పెండింగ్ చలాన్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు శుభవార్త తెలిపారు. పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు భారీ స్థాయిలో రిబేట్ ప్రకటించారు. 2 వీలర్ వాహనదారులకు 75% మాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కార్లకు 50%, బస్సులకు 30% చెల్లించేందుకు అవకాశం కల్పించారు. తోపుడు బండ్లకు 20% రిబేట్ ఇచ్చారు. మార్చి 1 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్, మీ సేవ, ఆన్లైన్ గేట్వేల ద్వారా చెల్లింపునకు అవకాశం ఇచ్చారు.
ఈ గడువు మార్చి 31తో ముగినుండడంతో ప్రజల విజ్ఞప్తి మేరకు మరో 15 రోజుల పాటు అంటే నేటి వరకు పొడిగించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 600 కోట్ల పైచిలకు పెండింగ్ చలాన్లు ఉండటంతో వాటిని క్లియర్ చేసేందుకు ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే డ్రగ్ టెస్టులు చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. లాలాజలంతో డ్రగ్ టెస్ట్ చేస్తారు. 2 నిమిషాల్లో ఫలితం వస్తుంది. ఇప్పటికే కేరళ, గుజరాత్లో ప్రయోగం సక్సెస్ అయిందని పోలీసులు చెప్తున్నారు. డ్రగ్ టెస్టుల నిర్వహణకు హైదరాబాద్ పోలీసుల కసరత్తు ప్రారంభించారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్ అనలైజర్లు ఉపయోగిస్తారు. గంజాయి, హాష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్లను డ్రగ్ అనలైజర్ల ద్వారా గుర్తిస్తారు. టెస్టుల ఫలితాలను హైదరాబాద్ కాప్స్ అధ్యయనం చేయనున్నారు. లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ పరీక్షలు చేయనున్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు భరోసా అని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారని ఎంపీ రంజిత్ రెడ్డి కొనియాడారు. టీఆర్ఎస్ అంటే మాటలు కాదు, చేతల ప్రభుత్వం అని అన్నారు. సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 111 ఎత్తివేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి అన్నారు. తన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరే క్రమంలో మరో అడుగు ముందుకు పడిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీలను సీఎం కేసీఆర్ వాటి ప్రాధాన్యత క్రమంలో తప్పకుండా నెరవేరుస్తారని తెలంగాణ ప్రజల్లో బలమైన విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. జీవో నెంబర్ 111 ఎత్తివేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అదేవిధంగా పట్నంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శుభ సందర్భంగా ఏర్పాటు చేసి సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ అన్న, స్థానిక అనుకుంటూ వచ్చి ఇక్కడ దానికి వచ్చి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇంతమందికి ఎంపీపీ గారు చెప్పినట్టు తెలంగాణ వస్తే ఏమైతుందని చెప్పి చాలా మంది అనుకున్న వాళ్ళకు ఇవాళ తెలిసింది. ఎస్పెషలీ ఇక్కడ ఏరియా శంషాబాద్, రాజేంద్ర నగర్, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ, మోయినాబాద్ గ్రామస్తులు 84లో 86 గ్రామాలు, మళ్ళీ 86 కవర్కి కనెక్ట్ చేసి 86 చేసిన 84 నుండి ఇన్ని గ్రామాలలో 1,32,000 ఎకరాల భూమిని నిజంగా అనూహ్యంగా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి అనుకొని అంతకంటే ముందు 2 స్టాండింగ్ కమిటీలు తీసుకొచ్చి 94 ఒకటి, 95 ఒకటి, 96 రాత్రి జీవో రిలీజ్ చేసింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఇన్ని గ్రామాలలో ఇంతమంది ఇళ్లలో చీకటి నెరవేరింది. ఆ చీకటి నుండి బయటికి రావాలన్న కళ, ఆ ఆకాంక్ష, ఆ కోరిక అప్పటికెళ్ళి ఇప్పడానికి కొట్లాడుతూ వస్తుంటే ఏ ముఖ్యమంత్రి చేయలేని ధైర్యం ఇవాళ కేసీఆర్ గారు చేశారు. గత వారం రోజులు ఢిల్లీలో నిజంగా అంత ధైర్యం ఉన్న ఒక గొప్ప చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఒక ఈ నెల 18 నుంచి 21 వరకు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవాలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కరపత్రాన్ని ట్రస్టీ అరంజ్యోతి, శ్రియా కౌముది, చిద్విలాస్ శర్మతో కలిసి ఆవిష్కరించారు. కానాజిగూడలోని దేవాలయ ఆవరణంలో జరగనున్న ఈ ఉత్సవాలకు దేశ విదేశాల్లోని భక్తులు హాజరవుతున్నట్లు తెలిపారు. 18వ తేదీన 4 గంటలకు రథోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 19న జరిగే వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. 108 మంది వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా నిత్యం 5,000 మందికి అన్నదానం, ఉన్నత విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు తోడ్పాటును అందించడంతో పాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి తమ వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మీరంతా కూడా వచ్చేసి మానవ జన్మ సాఫల్య సిద్ధ్యర్థం, లోక సంరక్షణార్థం ఈ యొక్క చేయబడేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో ప్రజలందరూ కూడా పాల్గొని మీ జన్మ రాహిత్యాన్ని చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏప్రిల్ 18 రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి యొక్క గణపతి పూజ, పుణ్యవాచనం, అంకురారోపణ, పంచగవ్య ప్రాసనం, ధ్వజారోహణంతో కార్యక్రమం ప్రారంభమై స్వామివారి యొక్క రథోత్సవంతో కార్యక్రమం 18వ తారీఖు ముగుస్తుంది. అలాగే 19వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి యొక్క సుప్రభాత సేవతో ప్రారంభమై యాగశాల ప్రవేశం ఉదయం 8 గంటలకు స్వామివారు యాగశాలకు వేయించేస్తారు. యాగశాలలో వేయించేసి స్వామివారి యొక్క సమక్షంలో
ద్వారపాలకుల పూజ, గోపూజ, పంచగవ్య ప్రాసనం పూర్తి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగుతుంది. ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలంలో చేపట్టిన యాత్రలో పాల్గొన్న మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం షర్మిలతో కలిసి కొద్దిసేపు నడిచిన శివారెడ్డి మిమిక్రీతో అలరించారు. ఈరోజు మిట్ట మధ్యాహ్నం మీరందరూ కూడా ఇంత కష్టపడుతూ పాదయాత్ర చేస్తున్నందుకు అమ్మా నా బిడ్డగా నేను సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. పేద ప్రజలకి బడుగు వర్గాల వారికి అందరికి కూడా వచ్చే ఖచ్చితంగా సీఎం మీరే అవుతారని చెప్పేసి యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు చేపట్టిన నిరసన దీక్షకు అఖిల పక్షం నేతలు మద్దతు తెలిపారు. కార్మికులు స్థానికుల సమస్యలు తీర్చలేని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ గొంగుడి సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ దేవస్థానం కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ప్రతిరోజు నిరసనలు చేపడుతున్నారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య, సిపిఐ పార్టీ కార్యదర్శి గోదా శ్రీరాములు, పలు పార్టీ నేతలు వీరికి మద్దతు తెలిపారు. ఆటోలను కొండపైకి అనుమతించకపోవడంతో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని, కార్మికుల కుటుంబాలు గడవడం కష్టంగా మారుతుందని అన్నారు. ఆటోలు కొండపైకి అనుమతించాలని, ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఆటో కార్మికులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. ఈ ఆటో వృత్తిని నమ్ముకొని శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ఆయన కాళ్ళ కాడ వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించి వాళ్ళకు సురక్షితంగా పైకి చేర్చి మళ్ళీ బస్టాండ్ వరకు చేరే చరిత్ర ఆటో కార్మికులది. ఇవాళ కేసీఆర్ పేదోళ్ళ పొట్ట కొట్టే విధంగా సుమారు 300 ఆటో కార్మికుల పొట్టను కొడుతుండే యాదగిరిగుట్ట అభివృద్ధి అయిందంటే అందరం ఇక్కడ మాకు ఉపాధి దొరుకుతుంది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి మేము ఆకాంక్షించి మా ఇండ్లు కోల్పోయినా, మా షాపులు కోల్పోయినా అందరం స్థానికంగా మేము సపోర్ట్ చేసినాం. ఇవాళ గుట్ట అభివృద్ధి అయిన తర్వాత ఇవాళ ప్రజాధనం 1200 కోట్లతోటి అభివృద్ధి చేసిన తెలంగాణ మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రిగుట్టలోనే మాకు ఇలా ఉపాధి లేకుండా పోయింది. గత నెల 28 తారీఖు నుంచి ఈ ఆటికి సుమారు 18 రోజుల నుంచి మా ఆటో కార్మికుల కుటుంబాలు పస్తులున్నాయి. మా భార్య పిల్లలందరం కూడా ఇలా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. మేము ఇక్కడ స్థానిక విప్పు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు శాసనాలు చేసేవాళ్ళు ఎవరో ఈవో మీద నెట్టేసి ఈవో బంద్ చేసిందని చెప్పడం సరికాదు. మీరు కరెక్ట్ ప్రజల పక్షాన, ఆటో కార్మికుల పక్షాన కొట్లాడలు అయితే మీరు వచ్చి ఇక్కడ ధర్నాకు మద్దతు ఇవ్వండి, ధర్నా కొట్లాడండి. మనందరం కలిసి కొట్లాడితే కేసీఆర్ ఎందుకు దిగిరాడు? మేము గుట్ట అభివృద్ధిలో ఆకాంక్షించినాం. గుట్ట అభివృద్ధి అయితే మా బతుకులు మారుతాయన్నాం. భాగ్యనగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నగరానికి ఉత్తరం పడమర వైపు దట్టంగా మేఘాలు కమ్ముకున్నట్లు తెలిపింది. నగరవాసులు ఇళ్లలోనే ఉంటారని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ ఉండకుండా చూడాలని కింది స్థాయి సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రేపు తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. జాబ్ మేళాలో అర్హులందరికీ అవకాశం ఉంటుందన్నారు. జాబ్ మేళా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జాబ్ మేళాకు 1.5 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతమిస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా, ఆ సిద్ధాంతంలో భాగంగా 3 ప్రదేశాల్లో మొట్టమొదటిగా తిరుపతి రేపు, ఆ మరుసటి రోజు, తరువాత 23, 24 ఆ పైన సాటర్డే సండే, తర్వాత 30 ఏప్రిల్, 1 మే తిరుపతి, విశాఖపట్నం, నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, వీటిల్లో జాబ్ మేళా కార్యక్రమం పెట్టదలుచుకున్నాం. రేపు ప్రారంభమవుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవంగా, మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇంకా 33 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 3 సంవత్సరాల కాలంలోనే రికార్డు సృష్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక విప్లవంగా 35 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం,
రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింది. దానిలో దాదాపు నేరుగా 2,50,000 కొత్త పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీకి, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి 52,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు ఆట పట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇన్స్టాలో హల్చల్ చేస్తుంది. ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్ పేజీలో పోస్ట్ అయిన ఆ వీడియోకు ఇప్పటికే 4 లక్షల లైకులు కూడా వచ్చేశాయి. నది ఒడ్డున నీళ్లు తాగేందుకు వచ్చిన ఓ సింహానికి తాబేలు జలకిచ్చింది. సింహం మూతి వద్ద ఓ బుల్లి తాబేలు ప్రత్యక్షం కావడంతో కాస్త జంకిర ఆ మురుఘరాజు పక్కకు జరిగింది. మళ్ళీ నీళ్లు తాగే ప్రయత్నం చేస్తున్న సమయంలో నీటిలో ఉన్న తాబేలు మరోసారి సింహం నోటి దగ్గరకెళ్ళింది. తీవ్ర దాహాన్ని తీర్చుకుంటున్న సింహాన్ని తాబేలు ఆట పట్టించిన తీరుపై ఆన్లైన్లో కామెంట్లు హోరెత్తుతున్నాయి.